బ్రేకింగ్ న్యూస్ పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయి. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటామనే భయం పాకిస్తానీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అయితే దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అంటూ పైకి మేకపోతూ గాంభీర్యాలు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ లోపల గజగజ వణికిపోతుంది. పెహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఏం సమయంలో ఏం జరుగుతుందో, ఏం చేస్తారో భారత్ నుంచి అనే భయం వారిని వెంటాడుతుంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో భయం మొదలైంది. భారత కఠిన వైఖరితో దాయాది దేశం గజగజ వణికిపోతుంది. అగ్రదేశాలన్నీ భారత్కు మద్దతుగా నిలుస్తుండటంతో పొరుగు దేశాలతో పాక్ కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనవుతుంది. ఇందులో భాగంగానే నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు అప్రమత్తమవుతున్నాయి. భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తమ రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్ కంటోన్మెంట్ వద్ద TPS-77 రాడార్ సైట్ను ఏర్పాటు చేసింది. TPS-77 మల్టీరోల్ రాడార్ అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తారు. గత వారం భారత్ రఫేల్ సహా ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. మరోవైపు మన నౌకాదళం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఇటు పీవేకలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. POK ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొంతసేపటికే పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది. కెల్, సర్ది, ఇక అత్తుకం, జురా, లిపా, పచ్చిబన్, కోట్లీ ఇలా అనేక ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.